నా కొడక, అరే నా కొడక, అమ్మొద్దు నా కొడక, అరే నా కొడక, నీకు దమ్ముంటే మా వాళ్ళు ఎవరు రారు, దివ్యాంగులను మేమొస్తారా? నేను నచ్చింటికి వచ్చాక నిన్ను మగోడు అయితే నువ్వు మగోడు అయితే 24 గంటలు టైం ఇస్తున్నారా? అరే నువ్వు మగోడు అయితే 24 గంటలు టైం ఇస్తున్నా. ఈ 24 గంటల్లో నేను ఏదైతే మాట్లాడావు క్షమాపణ చెప్తావా? లేకుంటే నిన్ను ఏం చేయాలో భగవంతుడి అచ్చుడు. మేము నేను చెప్తున్నాను అమ్మా, రాంబాబు భార్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి వాడితో సంసారం ఎట్లా చేస్తున్నాము. హలో కాదు, అదేవిధంగా వాళ్ళ కూతురు చెప్తున్నాను, ఏమ్మా ఇటువంటి తండ్రి మిమ్మల్ని ఏ విధంగా కన్నాడమ్మా, ఏ విధంగా కన్నాడమ్మా, ఏ విధంగా కన్నాడమ్మా? అరే అమ్మటే, అరే అమ్మటి నా కొడక, అరే అమ్మటి నా కొడక, అరే అమ్మటిగా నా కొడక నీకు, అరే నీ తాట తీసి మా దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తారా? నీ జగన్ నీ అరే జగన్ జగన్ ఇలాంటి నా కొడుకులు ఈ విధంగా మాట్లాడుతుంటే నువ్వు అన్నత పడుతున్నావు అంటారా? జగన్ ఏమనుకున్నావా? అరే అంబాటే నువ్వు బయటికి రారా నా కొడక, నువ్వు బయటికి రారా నా కొడక, బయటికి రా, అరే బయటికి రారా నా కొడకలు. ఏంద్రా అరే ఇక్కడ ఆడవాళ్ళు కూడా వచ్చారా? వాళ్ళు బయట ఉంటుందా? నీకెక్కడ తయారా? మైకు వచ్చుకొని ఎట్లా పెడితే నేను చెప్తున్నాను, ఏదైతే ఏదైతే తిరుపతి లడ్డులో ఏదైతే రైట్. గుంటూరు నగరంలో అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఇంటి ముందు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆయన ఇంటిని చుట్టుముట్టినట్టు కూడా స్పష్టంగా కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితం అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు రేపినటువంటి దుమారం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, గుంటూరు నగరంలో ఉన్న శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి యత్నించినట్టే తెలుస్తోంది. ఈ అంశాలు మనతో మాట్లాడడం కోసం మా గుంటూరు జిల్లా రిపోర్టర్ కొండలరావు అందుబాటులో ఉన్నారు. కొండలరావు, ఏం జరుగుతూ ఉంది అక్కడ? అదే ఉదయం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి నిరసనగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అంబటి రాంబాబు ఇంటిని అయితే ముగించడం జరిగింది. అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం, దాంతో పాటు ఎదురుగా ఉన్న అంబటి రాంబాబు ఇల్లును కూడా
దాదాపు అద్దాల ఎనిమిది కూడా ధ్వంసం చేసే పరిస్థితి. ఎమ్మెల్యే ఏదైతే గల్లా మాధవి ఉందో ఆ మాధవి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు చేశారు. అంబటి రాంబాబు ప్రస్తుతం ఇంటి లోపలే ఉన్నారు. ఇప్పటికీ పోలీసులందరూ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అంబటి రాంబాబు ఏమంటే క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా నీకు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులందరూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవిని సరిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే గల్లా మాధవి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇంటికి ముక్తి చేసేపల్లో ఇప్పుడు వికలాంగుల సంబంధించి అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం మనతో ఎక్స్క్లూజివ్ గా 99 తో కూడా మన కోనుగుంట కోటేశ్వరరావు కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా గోనుగుంట్ల కోటేశ్వరరావు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మనం విజువల్లో కూడా చూసాము. దాదాపు చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది అనుకోవాలా? ఖచ్చితంగా గల్లా మాధవి స్వయంగా ఇక్కడే ఉంది. గల్లా మాధవి కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. కొంతమంది మహిళలు చీపుర్లు తీసుకొని వచ్చారు. చీపుర్లతో కూడా సమాధానం చెప్తా ఉంటూ కూడా చీపుర్లు ఎత్తుకొని అంబటి రాంబాబు ఇంటి మీదకి వచ్చారు. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలంటూ కూడా మహిళా కార్యకర్తలు కావచ్చు, అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు బ్రహ్మనాయుడు. అయితే కొండలో ఇప్పుడు ప్రధానంగా చూస్తే అంబటి రాంబాబు కొంతసేపటి క్రితం ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను అక్కడ చంద్రబాబు గారిని నేను అనలేదు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది కదా, మరి దాన్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదా టీడీపీ కార్యకర్తలు? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ జరిగిన వాతావరణాన్ని బట్టి నేను అలా మాట్లాడవలసి వచ్చింది. అది ఎవరైతే నా మీదకి అక్కడ గోరెంట్ల దగ్గర జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. ఆ విషయంలో నేను వెళ్ళిన సందర్భంలో టీడీపీ నాయకులందరూ నాకు ఎదుటికి వచ్చారో అట్లా మాట్లాడటం జరిగిందంటూ చెప్పాడు. కానీ వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడు తిట్టిన వాయిస్ ఉంది, దాని మీద కూడా టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్తున్నారు. తిట్టేసిన తర్వాత ఇలా నేను చేయలేదు అనుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా టీడీపీ నాయకులు చేస్తున్నారు. మరోవైపు అంబటి రాంబాబు అయితే నేనైతే చంద్రబాబును తిట్టలేదు, నా మీదకి వచ్చిన కార్యకర్తను అయితే తిట్టాను, అయినా నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ కూడా చంద్రబాబు లోకేష్ మీరు వచ్చి నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ కూడా అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అరుపులకు కానీ, మీ పోలీసులకు కానీ, మీ కార్యకర్తలకు కానీ నా ఇంటి దగ్గర కుక్క కూడా భయపడదంటూ కూడా మీ రెడ్ బుక్ విషయంలో కూడా రెడ్ బుక్ మీరు రాసుకుంటే రాసుకోండి, నా కుక్క కూడా రెడ్ బుక్ భయపడదంటూ కూడా అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. అయితే మరోవైపు అంబటి రాంబాబు అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. మరోవైపు 10 నిమిషాలకే కార్యకర్తలతో 10 నిమిషాలకే అటు గల్లా మాధవితో పాటు ఏదైతే మళ్ళీ అబ్బూరు మళ్ళీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అబ్బూరు మళ్ళీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించి అబ్బూరు మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఈ కార్యకర్తలు అందరూ కూడా అంబటి రాంబాబు ముక్తి ఇచ్చారు. ఇక్కడ వచ్చిన ఫ్లెక్సీలన్నీ కూడా తెచ్చడం జరిగింది. మరోవైపు అంబటి రాంబాబు ఇంటి క్యాంపు కార్యాలయం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఈ అద్దాలు కూడా దాదాపు ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ కూడా కార్యకర్తలు నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మ కొండలి మొత్తం ఎన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి? అంబటి రాంబాబు ఇంటి ముందు ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఎవరెవరి వాహనాలు? ఆయన వాహనాలా, కార్యకర్తలకు చెందిన వాహనాలా, లేక వైసీపీ శ్రేణులకు చెందినవి ఉన్నాయా, లేకపోతే ఎంతమంది వైసీపీ శ్రేణులు ఆయనకు అక్కడ మద్దతుగా గుమిగూడారు? ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఫస్ట్ ఏదైతే అంబటి రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒక మహిళా కార్యకర్త అంబటి రాంబాబు ఇంటికి రావడం జరిగింది. చెప్పు చూపించి కొడతానన్న నేపథ్యంలో ఈ ఏదైతే దాదాపు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆ మహిళా నాయకురాలను వెంబడించడం జరిగింది. ఆ మహిళా నాయకురాలు వెళ్ళిపోయిన తర్వాత
అంబటి రాంబాబు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి లోపలికి వెళ్ళిన అనంతరం అయితే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు, ఎమ్మెల్యే వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఇక్కడికి వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యం దాదాపు ఇక్కడైతే వాహనాలు ఏదైతే 2 వీలర్స్ కొన్ని కింద పడి ధ్వంసం అయితే ఏమి జరగలేదు. కానీ ఆ క్యాంపు కార్యాలయం సంబంధించి అంబటి రాంబాబు బిల్లుకి సంబంధించి కూడా అద్దాలు అయితే ధ్వంసం చేసిన పరిస్థితి రావచ్చు. వైసీపీ శ్రేణులు ఏమైనా చేరుకున్నారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు అదుపు చేసే పరిస్థితిలో ఉందా, లేకపోతే ఇంకా ఉధృతిగా చోటు చేసుకుందా గుంటూరు ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇక్కడ పరిస్థితిని సద్మనిగా వ్యవహారం చేస్తున్నారు. కార్యకర్తలు అయితే ఎవరో వెళ్ళి టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు అయితే ఎవరు లేరు. అయితే ఇక్కడ పోలీసులు అయితే ఈ పరిస్థితిని సక్రమంగా వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడే కొంచెం పరిస్థితి అనుకూలంగా ఉన్నట్టుగా చేస్తుంది బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ కొండలు. మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత ఇంకా చోటు చేసుకుంటూనే ఉంది. దాదాపు ఆయన వాహనాలన్నీ కూడా అద్దాలు పూర్తిగా ధ్వంసం అవుతున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. సో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులు ఎవరైతే గుంటూరు నగరంలో ఉన్నారో, సో వారితో పాటు గుంటూరు నగరంలో ప్రధానంగా మిగతా నియోజకవర్గాలకు చెందినటువంటి టీడీపీ నేతలు కానీ లేకపోతే జిల్లా కార్యదర్శులు వారందరూ కూడా గుంటూరు నగరంలోనే ఉంటారు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినట్టుంటారు. సో వారిలో కొంతమంది సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి వారు, అలా కొంతమంది ఆయన ఇంటి మీద మరి పూర్తిగా ధ్వంసం చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్తో పాటు క్షమాపణ చెప్పని నేపథ్యంలో ఆయన వాహనాలు ధ్వంసం చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలోనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఈ దాడుల సంస్కృతి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఉపేక్షించరు అనేటువంటిది అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా సరే చట్ట ప్రకారమే చట్టబద్ధంగానే వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మంత్రి నారా లోకేష్ కానీ ఇలాంటి దాడులను ఖచ్చితంగా వాళ్ళైతే ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. విజువల్స్లో చూడొచ్చు, పెద్ద పెద్ద రాళ్ళతోటి ఆ అంబటి రాంబాబు కారు అక్కడ స్కార్పియో అద్దాలు ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది టీడీపీ శ్రేణులు. అయితే పోలీసులు కూడా అదుపు చేయలేకపోతా ఉన్నారు పరిస్థితిని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అక్కడ రాంబాబు గారి కార్యాలయం ఏదైతే ఉందో మాజీ మంత్రి ఆ కార్యాలయం పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తూ ఉంది అద్దాలు. అదేవిధంగా ఇంటిలో కూడా కొంతమంది కార్యకర్తలు చొరబడినటువంటి తరుణంలో పోలీసులు పరిస్థితి అదుపు చేయలేకపోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే వైసీపీ శ్రేణులు ఇంకా ఎవరు అక్కడికి చేరుకోలేదని చెప్పేసి స్థానికంగా మనకు అందుతున్నటువంటి రిపోర్టు. సో మొత్తానికి మరి ఈ ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద ఏమన్నా ప్రభుత్వం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అంబటి రాంబాబు మీద మాత్రమే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఆయన మీద నమోదైనట్టయితే మనకు సమాచారం అందుతూ ఉంది. ఓన్లీ అంబటి రాంబాబు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు ఎవరైతే చేస్తా ఉన్నారో ధ్వంసం ఎవరైతే వాహనాలని పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తా ఉన్నారో పోలీసులు వారించినా కూడా వినకుండా మరి చట్ట వ్యతిరేక కార్యకలాపం పాల్పడుతున్నటువంటి టీడీపీ శ్రేణుల మీద కూడా మరి కేసులు ఏమైనా నమోదు చేసేటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఉందా అనేటువంటి అంశాలు మనం చర్చిద్దాం. మనం మనతోటి లైవ్ లో డిబేట్ లో ఉన్నారు మనతోటి శేఖర్ రెడ్డి గారు. ఎవరెవరు ఉన్నారు?
చూడండి కాదు కాదు 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 మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు? ఏం చేసి ప్రజలకి ఏం చేస్తున్నారు? ముందు మాట్లాడారు చేతగాని జనాలు, టీడీపీ కుటుంబ నాయకులు, చేతగాని ప్రభుత్వం, చేతగాని నాయకులు ఎప్పుడు పడతాడు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు? ఏం చేసి ప్రజలకి ఏం చేస్తున్నారు? ముందు మాట్లాడారు చేతగాని జనాలు, టీడీపీ కుటుంబ నాయకులు.